యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటలకు పైగా అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామివారిగా గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి కళ్యాణ ఘట్టాన్ని నిర్మించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ సరైన సముహూర్తమున నరసింహస్వామి వారి లక్ష్మీ అమ్మవారి మెడలో మంగళధారణ చేశారు. కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా పాతగుట్ట కళ్యాణ మండపం నమో నరసింహ, జై నరసింహ, గోవింద నామస్మరణతో మార్మోగింది. కళ్యాణ మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. చక్కని వచనముతో కూడుకున్నటువంటి మంత్రములతో చేసేటువంటిదే ఆ నదీ తీర్థాలను కూడా స్వామి వారికి ఉన్నటువంటి ద్రవ్యాలకు మనందరికి కూడా ప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి మంత్రపుష్పం సమర్పయామి. పానీయమస్తు పానీయం భగవాన్ భగవాన్ పురుషో వర్ధత సంయోజ్య పవిత్రోదకేన అదశతధారం సహస్రధారం పరిధికధారం జ్ఞానముక్త